హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ వీడియో క్లాసెస్. ఈరోజు మనం సమాజ శాస్త్రం 3వ సెమిస్టరు సామాజిక సమస్యలు విధానాలు అభివృద్ధి అనే పాఠ్యాంశం నుండి భాగం 13 సామాజిక మినహాయింపు సమలీకరణ అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాము. మొట్టమొదట మనము సామాజిక మినహాయింపు అనే పదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సామాజిక మినహాయింపు అనే పదము అర్థం చేసుకునే క్రమంలో మనము ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతిక జీవనంలో పాల్గొనలేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సామాజిక మినహాయింపుగా మనము చెప్తాం. అలాగే సామాజిక మినహాయింపు అనే పదాన్ని మొట్టమొదటిగా సామాజిక చర్య విభాగపు మాజీ సెక్రటరీ రేనా బెనేర్ ప్రయోగించినట్టుగా మనం చూస్తాం. మరి యొక్క నిర్వచనాన్ని మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటు సామాజిక మినహాయింపును ఈ విధంగా నిర్వచించింది. అసమానత్వపు శక్తి సంబంధాలతో కొనసాగుతున్న శక్తిశీలంతో కూడిన బహుకోణీయ ప్రక్రియగా 4 కోణాలలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వ్యక్తి, సముదాయము, సమాజము, దేశీయ, ప్రాంతము, ప్రపంచము వంటి విభిన్న స్థాయిలలో సంబంధాన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 4 కోణాలు అని ఏదైతే చెప్తున్నామో దానిని ఆర్థిక దారిద్ర్యము, ఆదాయము అని చెప్పేసి, ఉపాధి, కార్మిక మార్కెట్ అనేది, 3వది ఆరోగ్యము, 4వది విద్యగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇదే పదాన్ని అమర్త్య సేన్ గారు, భారతదేశానికి సంబంధించిన ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఈ విధంగా చెప్తూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని బహిష్కరించడము, మరికొంతమందిని చేర్చుకోవడము అనే పదాలను ఉపయోగిస్తారు. ఇక్కడ చేర్చుకోవడం అనే పదాన్ని మనము బలవంతంగా చేర్చుకోవడముగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దీనిని లోతుగా అనుకూల పదాలతో ఇరు పరిస్థితులను అననుకూలంగా వెలివేయడము, అనుకూలంగా చేర్చుకోవడము అని అమర్త్య సేన్ గారు వివరించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క అంశాలన్నీ గమనించిన తర్వాత అమర్త్య సేన్ గారు భారతదేశాన్ని ప్రత్యేకంగా ఉదాహరిస్తూ సామాజిక మినహాయింపును వ్యక్తులు లేదా సమూహాలైన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, స్త్రీలు లేదా వృద్ధులందరూ సమాజపు అంచుకు నెట్టివేయబడి వారి దారిద్ర్యపు స్థితి, ప్రాథమిక సామర్థ్యాలు కానీ జీవితాంతం నేర్చుకునే అవకాశం లేదా వివక్షల ఫలితంగా పాలు పంచుకోవడానికి నిరాకరించడంగా ఆయన వివరించడం. ఇక్కడ మనం చూసినట్లయితే అమర్త్య సేన్ గారు ఒకటి ఏం చెప్తున్నారు, అనుకూలంగా వెలివేయడము, అననుకూలంగా చేర్చుకోవడం అని చెప్తున్నారు. అలాగే భారతదేశాన్ని ఉద్దేశించి చాలా సమూహాలు ఏవైతే ఉన్నాయో, అంటే షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ తెగలు కావచ్చు, ఇతర వెనుకబడిన తరగతులు కావచ్చు, మిగతా కొన్ని తరగతులు ఏవైతే ఉన్నాయో వీరు దారిద్ర్యపు అంచుకు నెట్టివేయబడి వారు మెయిన్ స్ట్రీమ్లో పాలు పంచుకోలేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సామాజిక మినహాయింపుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే సామాజిక మినహాయింపు అనేది ఒక కోణంలో చూసేది కాదు. సామాజిక మినహాయింపు అనేది బహుకోణీయతో కూడుకున్నది. అది ఆదాయానికి సంబంధించింది, అది దారిద్ర్యానికి సంబంధించింది, అది నిరుద్యోగానికి సంబంధించింది, అందుబాటులో విద్యకు సంబంధించిన సమాచారము, అలాగే పిల్లల సంరక్షణ, వైద్య, ఆరోగ్య పరిస్థితులు, నివాస పరిస్థితులు, ఇంకా సామాజిక భాగస్వామ్యంతో కూడా కూడుకున్నట్టుగా మనం చూస్తాం. 4 కోణాలు మనం చూసి ఉన్నాము. ఆర్థిక దారిద్ర్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, విద్య, ఆరోగ్యం కావచ్చు. దీనికి కారణాలు జాతీయ స్థాయిలో ఉండవచ్చు, సముదాయ స్థాయిలో ఉండవచ్చు, గృహ స్థాయిలో ఉండవచ్చు, లేదా వ్యక్తి స్థాయిలో కూడా ఈ యొక్క కారణాలు ఉండవచ్చు. అలాగే సామాజిక మినహాయింపు విశ్లేషణ దృష్టితో సామాజిక కార్యకలాపాల పాల్గొనడానికి నిరాకరించడం, అలాగే ప్రాథమిక పౌర రాజకీయ సామాజిక పోరాటాలను అతిక్రమించడంగా మనం చూస్తాం. ఇక్కడ యూరోపియన్ యూనియన్ సామాజిక మినహాయింపు సూచికలను స్వీకరించినట్టుగా మనం చూస్తాము. వీటిని లెకెన్ సూచికలుగా పిలుస్తున్నారు. ఈ 18 గుణాంక సూచికలు సామాజిక మినహాయింపు యొక్క 4 కోణాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక దారిద్ర్యం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్యకు, వీటన్నిటికి కూడా వర్తించేలాగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే సామాజిక మినహాయింపును తరచుగా 3 భాగాలైన నిరుద్యోగము, దారిద్ర్యము మరియు సామాజిక ఒంటరితనం అనే విషవృత్తంతో భావిస్తూ ఉంటారు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వృత్తము, విషవృత్తము. వృత్తం అనేది ఒక గుండ్రంగా ఉన్న ఒక చక్రం.
అయితే ఇక్కడ విషవృత్తము అనే పదాన్ని మనం వాడుతూ ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగము, దారిద్ర్యము, సామాజిక ఒంటరితనం ఈ 3 కూడా విషవృత్తం లాంటివి. అంటే ఒక నిరుద్యోగి ఉన్నాడు అంటే అతడు కేవలము ఉపాధి కోల్పోవడమే కాకుండా అతను దారిద్ర్యంలోకి నెట్టివేయబడతా ఉంటాడు. అలాగే ఆ నెట్టివేయబడిన ఆ వ్యక్తి సామాజిక ఒంటరితనానికి కూడా గురవుతూ ఉంటాడు. సామాజిక ఒంటరితనానికి ఎలా గురవుతాడు అంటే ఉపాధి లేకపోవడము, సరైన కనీస అవసరాలు తీర్చుకోలేకపోవడము, దీని ద్వారా సమాజంలో అతడికి కొంత వ్యతిరేకత రావడము, లేకపోతే వివక్షకు గురి కావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకనే దీనిని ఏమన్నారంటే విషవృత్తము అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగము, దారిద్ర్యము, సామాజిక ఒంటరితనము ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నట్టుగా మనం చూస్తాము. దారిద్ర్యం ఉన్న దగ్గర ఎక్కువగా ఉపాధి పొందే అవకాశం ఉండకపోవచ్చు. అంటే సరైన స్కిల్స్ నేర్చుకోకపోవడము, విద్య లేకపోవడము లాంటివి జరగడం వల్ల నిరుద్యోగం పెరగవచ్చు. ఆ నిరుద్యోగం పెరగడం వల్ల సామాజిక ఒంటరితనం పెరగవచ్చు. కాబట్టి అలాగే సామాజిక ఒంటరితనం వల్ల సరైన కాన్సన్ట్రేషన్ పెట్టలేక నిరుద్యోగం పొందవచ్చు, దానివల్ల దారిద్ర్యం పొందవచ్చు. సో ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాలు కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి ఒక అంశంలోకి మనం వెళ్ళినప్పుడు బ్రూస్ హెడీ అనే ఆయన జీవన కార్యాచరణ విధానంలో సామాజిక మినహాయింపుకు సంబంధించిన కొలతను అభివృద్ధి చేసినట్టుగా మనం చూస్తాం. దీనిని మెల్బోర్న్ సంస్థ నివేదిక ఆస్ట్రేలియాలో దారిద్ర్యపు అంచనా, నిరుపయోగము, తక్కువ సామర్థ్యాల్లో పొందుపరిచినట్టుగా మనం చూస్తాం ఈ నివేదికను. ఈ విధానం దృష్టి అంతా కూడా సమాజంలో పాలు పంచుకునే వారు లేదా పాల్గొనే సామర్థ్యం ఉన్నవారిని కొలిచినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ సామాజిక మినహాయింపును కొలవడానికి 7 జీవన పరిధులను తీసుకున్నట్టుగా మనం చూస్తాము. 1 భౌతిక వనరులు, 2 ఉపాధి, 3 వైద్య నైపుణ్యాలు, 4 ఆరోగ్యము వైకల్యము, 5 సామాజిక రంగము, 6 సముదాయంలో పాల్గొనడము, 7 వ్యక్తిగత భద్రత. మొట్టమొదటి మనం చూసినప్పుడు భౌతిక వనరులు. ఇందులో గృహాదాయము మరియు ఖర్చు, ప్రభుత్వం నుండి దీర్ఘకాలిక ఆదాయము, సహాయము, నిర్వాసితుల ఖర్చు, వ్యక్తిగత పేదరికము అన్నీ కలిసి ఈ భౌతిక వనరులలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఉపాధి విషయంలోకి వచ్చినప్పుడు చాలా ముఖ్యంగా నిరుద్యోగం వల్ల ఆదాయం లేకపోవడమే కాకుండా మరింత దుష్ప్రయోజనాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఇంతకుముందే చర్చించినట్టుగా నిరుద్యోగి కేవలము ఉద్యోగం లేకపోవడం అనే సమస్య కాకుండా అతడు దారిద్ర్యం అనే సమస్యను ఎదుర్కొంటాడు. అలాగే సమాజంలో ఒంటరితనము అనే సమస్యను కూడా అతను ఎదుర్కొంటూ ఉంటాడు. సో ఇక్కడ మనం క్లియర్గా ఇదొక జీవన పరిధులలో మనం చూసినట్లయితే ఈ యొక్క నిరుద్యోగం అనేది కేవలము ఆదాయానికి సంబంధించింది కాకుండా మరింత దుష్ప్రయోజనాలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే విద్యా నైపుణ్యాలను మనం చూసినట్లయితే అది వ్యక్తి మానవ మూలధనానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. మినహాయింపు కోణం కొరకు అక్షరాస్యత కావచ్చు, విద్యార్జన స్థాయి కావచ్చు, సామాన్య నైపుణ్యాలను కలవడానికి కావాల్సిన వాటిని విద్యా నైపుణ్యాలు అనేవి నిర్మిస్తూ ఉంటుంది. ఇది మరి ఒక జీవన పరిధుల్లో మనం చూస్తాం. 4వది ఆరోగ్యము వైకల్యం. ఇందులో శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, వైకల్యము అనేవి ఇమిడి ఉంటాయి. 5వది సామాజిక రంగం. ఇది కుటుంబము, స్నేహితులు, సమాజం నుండి మద్దతు తీసుకొని ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే సముదాయంలో పాల్గొనడం. ఇందులో అందుబాటులో సముదాయ సేవలు కావచ్చు, సంస్థాగత సేవలు కావచ్చు, వనరులు కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, రాజకీయ పౌర సేవలు విస్తారంగా ఇమిడి ఉన్నాయి కావచ్చు. అలాగే ఓటింగు, వ్యక్తిగత హక్కులు, న్యాయపరమైన హక్కులు, ఈ చట్టాల అమలు ఇవన్నీ కూడా మనకు ఇందులో సముదాయంలో పాల్గొనడం అనే అంశంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే వ్యక్తిగత భద్రతను ఉల్లంఘించడము లేదా రక్షణ లేదని అవగాహన అంటే నిజమైన అనుభవాలు ఏదైతే ఉన్నాయో వ్యక్తులు పాల్గొనే అవకాశాలపై చాలా ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. నేరానికి గురైన లేదా వివక్ష గురవడం ఒక మనిషి ఆర్థిక, సామాజిక, పౌర లేదా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నేరానికి గురైన లేదా వివక్ష గురవడము ఒక మనిషి ఆర్థిక మరియు సామాజిక మరియు పౌర లేదా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం అనే దానిపైన ప్రభావాన్ని చూపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి కేవలము నేరానికి గురైన వ్యక్తి ఆ నేరానికి సంబంధించిన నష్టాన్నే కాకుండా కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాన్ని కావచ్చు, సామాజికపరమైన నష్టాన్ని కావచ్చు, పౌర లేదా రాజకీయ సంబంధాలలో
పాల్గొనలేని స్థితిని ఇది చూపెడతా ఉంటుంది. మరొక అంశాన్ని మనం చూసినట్లయితే వివిధ రకాల సామాజిక సమూహాలు ఎదుర్కొంటున్న మినహాయింపులను మనం చూస్తాం. ఇక్కడ చాలా చాలా సమాజాలలో మనం చాలా సమూహాలను మనం చూస్తూ ఉంటాము. ఇంతకుముందు మనం చూసినట్లుగా మినహాయింపుకు గురవుతున్న వాళ్ళలో భారతదేశాన్ని ఉదహరిస్తూ అమర్త్య సేన్ గారు చెప్పిన షెడ్యూల్ కులాలు కావచ్చు, షెడ్యూల్ తెగలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరినీ మనం చూసినాం. అయితే ఇక్కడ వివిధ రకాల సామాజిక సమూహాలు ఎదుర్కొంటున్న మినహాయింపులను మనం చూస్తున్నాం. ఆర్థిక స్థాయి ఆధారంగా మినహాయింపులను మనం చూస్తే పేదరికము, నిరుద్యోగము, ప్రత్యేకంగా దీర్ఘకాలిక నిరుద్యోగత, గృహిణులు, వలస వచ్చిన వారు, నిర్వాసితులు ఆర్థిక స్థాయి ఆధారంగా మినహాయింపు పొందుతున్నట్టుగా మినహాయింపు గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే గృహిణులు ఎవరైతే ఉంటారో వారు గృహంలో ఉన్న అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేదరికం మూలంగా, నిరుద్యోగం మూలంగా కూడా మినహాయింపులు పొందుతున్నారు, ఆర్థిక పరంగా మినహాయింపును గురవుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే కుటుంబ నిర్మితి ఆధారంగా మినహాయింపు అనేది మనం చూసినట్లయితే ఒకే వ్యక్తి గల కుటుంబాలు కావచ్చు, తల్లి లేదా తండ్రి ఒక్కరే గల కుటుంబాలు కావచ్చు, తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలు కావచ్చు, ఇతరులు లేదా ముగ్గురు పిల్లలు గల తల్లిదండ్రులు కావచ్చు, ఇటువంటి కుటుంబ నిర్మితి ఆధారంగా కూడా మినహాయింపు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. సో మినహాయింపు గురవుతున్న వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్న సందర్భంలో వీరు కొంత మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలు కూడా సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే గుర్తింపు ఆధారంగా మినహాయింపుకు గురవుతున్న వాళ్ళని మనం చూస్తే జాతి, మత అల్పసంఖ్యాక వర్గాలు, లైంగిక అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గుర్తింపు ఆధారంగా మినహాయింపును గురవుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనము ఎల్జీబీటీ అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఎల్జీబీటీ అనే జనాభా ఏదైతే ఉందో వారు సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం. అలాగే వయస్సు ఆధారంగా మినహాయింపును మనం చూసినట్లయితే 65 సంవత్సరాల పైబడిన వారు మరియు పింఛనుదారులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. మరి యొక్క అంశంలోకి మనం వెళ్ళినప్పుడు నేరపూరిత అపరాధం ఆధారంగా మినహాయింపును మనం చూస్తాం. ఖైదీలు, మాజీ ఖైదీలు మరియు బాల నేరస్తులు, హింస బాధితులు వీళ్ళందరూ కూడా నేరపూరిత అపరాధం ఆధారంగా మినహాయింపుకు గురవుతూ ఉంటారు. వీరు సమాజంలో ఖైదీలుగా పేరు పడ్డ వాళ్ళు, లేదంటే మాజీ ఖైదీలు అయిన వాళ్ళు, అంటే నేరం చేసి శిక్ష పడిన వాళ్ళు, లేదంటే బాల నేరస్తులు చిన్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పిదాల వల్ల జువైనల్ హోమ్కు వెళ్ళిన బాల నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఈ నేరపూరిత అపరాధం ఆధారంగా సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే విద్య ఆధారంగా మనం చూసినట్లయితే తక్కువ స్థాయిలో చదువుకున్న వారు, నిరక్షరాస్యులు కూడా సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. ఆరోగ్యం ఆధారంగా మనం చూసినట్లయితే ప్రత్యేక అవసరాలతో కూడుకున్న ప్రజలు కావచ్చు, మానసిక అనారోగ్యాలతో కూడిన ప్రజలు కావచ్చు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న ప్రజలు కావచ్చు, మద్యం మతం పదార్థాల వ్యసన పరులు కావచ్చు, వీరందరూ కూడా సమాజంలో మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే వైకల్యం ఆధారంగా మనం చూసినట్లయితే శరీర వైకల్యంతో కూడిన ప్రజలు మరియు మానసిక వైకల్యంతో కూడిన ప్రజలు కూడా సమాజంలో కొంత మినహాయింపుకు గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఏ సమూహాలు మినహాయింపుకు గురవుతున్నాయి అని మనకు క్లియర్గా చెప్తుంది. ఆర్థిక స్థాయి ఆధారంగా పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, గృహిణులు కూడా ఆర్థిక స్థాయి ఆధారంగా మినహాయింపుకు గురవుతుంటే, కుటుంబం ఆధారంగా చూసినప్పుడు ఒకే తల్లి ఉన్న కుటుంబాలు కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలు కావచ్చు, వీరు కుటుంబ నిర్మితి ఆధారంగా మినహాయింపు పొందుతున్నారు. అలాగే నేరపూరిత ఆధారంగా మనం చూసినప్పుడు మాజీ ఖైదీలతో సహా బాల నేరస్తులు కావచ్చు, హింస బాధితులు కూడా వీరు మినహాయింపు గురవుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే సామాజిక మినహాయింపు అభివృద్ధిని మనం చూసినట్లయితే సమాజాభివృద్ధి, మానవాభివృద్ధి అంశాల చర్చ లేకుండా సామాజిక మినహాయింపుపై చర్చలు పూర్తి చేయడం. ఇక్కడ మనము మొట్టమొదటి నుండి సామాజిక మినహాయింపు అనే మాటను మాట్లాడుతూ ఉన్నాము, కానీ సామాజిక అభివృద్ధి మరియు మానవాభివృద్ధి అనే అంశాలపై చర్చించకుండా సామాజిక మినహాయింపుపై చర్చను పూర్తి చేయడం, అభివృద్ధిలో ప్రజలను
చేర్చడమే సామాజిక అభివృద్ధి. సామాజిక అభివృద్ధి అంటే నథింగ్ బట్ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ అభివృద్ధిలో పాలు పంచుకునేటట్టుగా చేయడమే సమాజ అభివృద్ధి అవుతుంది. కానీ ఇక్కడ మనము సామాజిక మినహాయింపులో కొంతమంది సమూహాలు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, ఆ అభివృద్ధిలో పాలు పంచుకోలేని స్థితిని మనము నిర్వచించాం. సో ఇప్పుడు ఏంటి, సామాజిక అభివృద్ధిని మరియు మానవ అభివృద్ధిని చర్చించకుండా ఈ చర్చను ముగించడం. అభివృద్ధి ప్రక్రియల ద్వారా ప్రజలకు ప్రయోజనం అందించాలని చిత్తశుద్ధి కలిగి ఉండడము మానవ అభివృద్ధి ఈ రెండు విషయాలను నొక్కి చెప్తూ ఉంటుంది. ఒకటి, అభివృద్ధి ప్రక్రియల ద్వారా ప్రజలకు ప్రయోజనం అందించాలి మరియు చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఇవి రెండు కూడా మానవ అభివృద్ధి రెండు విషయాలను నొక్కి చెప్తూ ఉంటుంది. ఆ రెండు విషయాలను మనం ఇంకా స్పష్టంగా చూసినట్లయితే, స్పష్టమైన లక్ష్యంతో మానవ సామర్థ్యాలను రూపొందించాలి అని, మరొకటి ప్రజలు తాము సాధించుకున్న సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సమాజ కార్యాచరణ వారి జీవితాలలో అన్ని అంశాలను పరిపూర్తి చేయడం లాంటివి. కావున ఇది సామాజిక రాజకీయ ప్రక్రియలకు ఒక గమ్యము, ఒక లక్ష్యము అని మనం చెప్పవచ్చు. ఇంతవరకు మనము సామాజిక మినహాయింపుపై చర్చించాము. సామాజిక మినహాయింపు అంటే ఏంటి, సామాజిక మినహాయింపు యొక్క కోణాలేంటి, సామాజిక మినహాయింపును ఎవరెలా నిర్వచించారు అనేది చూసాం. ఇప్పుడు మనము మరొక అంశంలోకి వెళ్తున్నాం. సామాజిక సమలీకరణ. వ్యక్తులు, సమూహాల సామర్థ్యం, అవకాశం, ప్రజల గౌరవం, గుర్తింపు ఆధారంగా వెనుకబడిన వారిని పెంపొందించే ప్రక్రియలో సమాజంలో పాలు పంచుకునే విధంగా అభివృద్ధి చేసే ప్రక్రియను సామాజిక సమలీకరణగా ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. ఇక్కడ మనం ఇంతవరకు సామాజిక మినహాయింపులు ఏం చేసాము, ఒక సమూహం కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, వారు కొన్ని ప్రక్రియలలో పాలు పంచుకోలేని స్థితిని అని చెప్పాం. ఇప్పుడు సామాజిక సమలీకరణలో ఏం చెప్తున్నామంటే, వ్యక్తులు, సమూహాల సామర్థ్యము, అవకాశము, ప్రజల గౌరవము, గుర్తింపు ఆధారంగా వెనుకబడి ఎవరైతే ఉన్నారో వారు ఈ సమాజంలో పాలు పంచుకునే విధంగా అభివృద్ధి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే సామాజిక సమలీకరణగా మనము ప్రపంచ బ్యాంకు నిర్వచించింది, మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే మాన్జీత్ సింగ్ ప్రస్తుత భారతదేశంలో సామాజికంగా, భేద రాజకీయంగా లేదా ఆర్థికంగా బహిష్కరించబడ్డ ప్రజలు ఎవరైతే ఉన్నారో అనేక వర్గాలు ఉన్నారు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడడం చూసాం. అయితే ఈ వర్గాలు ఏవి ఉన్నాయి, ఏవి వెనుకబడ్డాయి అని మనం చూసినప్పుడు ఇందులో దళితులు కావచ్చు, లేదంటే ఆదివాసీలు కావచ్చు, ఇతర వెనుకబడిన వారు కావచ్చు, సాంస్కృతిక అల్పసంఖ్యాకులు కావచ్చు, మతపర రంగంగా వెనుకబడ్డవారు కావచ్చు, భాషా రంగంగా వెనుకబడ్డవారు కావచ్చు, అలాగే స్త్రీలు కావచ్చు, శరణార్థులు అంటే విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఈశాన్య భారతదేశ పేదరికంలో ఉన్నవారు కావచ్చు, వైకల్యం గల వారు కావచ్చు. అంటే ఒక వర్గం అని మనం చెప్పడానికి లేదు, చాలా వర్గాలు ఉన్నాయి. ఇక్కడ చాలా వర్గాలలో లింగపరమైన వర్గం ఉంది, ఆర్థికపరమైన వర్గం ఉంది, వెనుకబడిన వర్గం ఉంది, సాంస్కృతిక పరంగా వెనుకబడిన వారు ఉన్నారు, మరియు మతపరంగా వెనుకబడిన వారు ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలుగా వెనుకబడ్డ వారు మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రొఫెసర్ టీకే ఓమెన్ భారతదేశంలో సమలీకరణ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి 4 అవసరమైన దశలను గుర్తించడం మనం చూస్తాం. ఇక్కడ ఒకటి, సామాజిక మినహాయింపును మనం ఆల్రెడీ ముగించాము. సామాజిక సమలీకరణ మనం ఏం చెప్తున్నామో, సమూహాలు ఏవైతే దూరంగా ఉన్నాయో వాటిని ఈ ప్రక్రియలోకి చేర్చడం అని చెప్తున్నాం. దానికి టీకే ఓమెన్ 4 దశలను ఆయన చెప్పారు. ఒకటి, రాజ్యము ఏం చేయాలి, అల్పసంఖ్యాక ప్రజలకు గౌరవము, అవకాశం కల్పించడం అనేది మొట్టమొదటి దశగా ఆయన చెప్పారు. రెండవది, నిజమైన సమైక్య ద్వారా రాజకీయ అధికారాన్ని సంక్రమింపచేయడం అనేది రెండవ దశగా చెప్పారు. మూడవది, కేంద్రీయ పరిధి వ్యత్యాసాలను వదిలేయడము అనేది మూడవ పాయింట్. నాలుగవది, కుల క్రమానుగత శ్రేణికి చట్టబద్ధతను తొలగించడం అనేది ఈయన చెప్పిన 4వ పాయింట్. ఇందులో మనము మొత్తం పాయింట్స్ మనము క్రోడీకరించుకొని చూసుకున్నట్లయితే మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిది, ప్రజలకు అంటే అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఎవరైతున్నారో, లేదంటే వెనుకబడిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకు గౌరవము, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకటి, అది ఎవరు కల్పించాలి, రాజ్యం కల్పించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే భారతదేశాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు కుల క్రమానుగత శ్రేణికి చట్టబద్ధతను తొలగించడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఆయన చెప్పి ఉన్నారు. సో ఎందుకు, భారతదేశంలో అనేక వర్గాలు ఉన్నప్పటికీ కూడా, అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా కులం అనేది చాలా ప్రాధాన్యత చూపెడుతున్న ఒక అంశం. సో ఆయన ఏం చెప్తున్నారు, కుల క్రమానుగత శ్రేణికి
చట్టబద్ధతను తొలగించడం అనేది ఆయన చెప్పిన విషయం. మరి ఒకటి షెడ్యూల్ తెగలు ఎవరైతే ఉన్నారో గిరిజన ఉప ప్రణాళిక ద్వారా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక కాంపోనెంట్ ప్రణాళిక ద్వారా మైనార్టీలకు ప్రధానమంత్రి 15 అంశాల కార్యక్రమం ద్వారా లింగ ప్రతిస్పందన బడ్జెట్ లాంటి వివిధ వ్యూహాల ద్వారా సామాజిక సమీకరణ ప్రయత్నాలు అనేవి జరగాలి అని చెప్పేసి టీకే ఉమెన్ చెప్పినట్టుగా మనం చూసాం. అయితే సామాజిక సమీకరణకు ఉద్దేశించిన చాలా పథకాలు మనం చూస్తూ ఉంటాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కావచ్చు, జన్ధన్ నుండి జన్ సురక్ష కావచ్చు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక సమీకరణకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలుగా మనం చెప్పవచ్చు. అలాగే సామాజిక సమీకరణ అభివృద్ధి అనే అంశాన్ని మనం చూసినట్లయితే సామాజిక సమీకరణ లక్ష్యం మానవ సామాజిక అభివృద్ధిని సులభతరం చేయడం. కాబట్టి సామాజిక సమీకరణ విధానాలు మినహాయింపుకు సంబంధించిన చెడు ఫలితాన్ని సరిచేయడానికి రూపొందించినట్టుగా మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం క్లియర్గా మనము మొట్టమొదటి నుండి ఏదైతే చెప్తూ వస్తున్నామో సామాజిక మినహాయింపు నుండి మరియు ఏవైతే చెడు ఫలితాలు వచ్చాయో దాన్ని సరిచేయడానికి సామాజిక సమీకరణ అనేది ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే సామాజిక సమీకరణ మినహాయింపును కూకటి వేలతో ఉండిపోయిన ఈ మినహాయింపు వల్ల వివక్ష అనేది, అధికారలేమి అనేది, జవాబుదారీతనంలో వైఫల్యం అనేవి పరిష్కరించడం ద్వారా మాత్రమే మానవాభివృద్ధి సాధనకు మార్గం సుగమమవుతుంది అనేది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ అంశాలలో మనం చూసినట్లయితే మొట్టమొదటి నుండి మనము గమనిస్తే మొట్టమొదట మనం ఏం చెప్తున్నామో సమాజంలో కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని వర్గాలు కావచ్చు, కొంతమంది జాతులు కావచ్చు, ఏవైనా కావచ్చు, కొంత మెయిన్ స్ట్రీమ్లోకి రాకుండా అవి వెనుకబాటు తనానికి గురయ్యాయి అని చెప్తున్నాము. ఆ వెనుకబాటు తనానికి గురైన దానిని సూచనగా సామాజిక మినహాయింపు అంటే మెయిన్ స్ట్రీమ్లోకి రాకుండా చేయబడే ఈ ప్రక్రియను సామాజిక మినహాయింపు అనే పదం ద్వారా మనం సూచించాము. దాన్ని మాజీ సెక్రటరీ రేణు బెనారే ప్రయోగించారని మనం విన్నాం. అయితే ఇవి ఒక కోణంతో ఉందా, మరి వెనుకబాటుతనము కేవలం ఆర్థిక కోణంతో ఉందా అంటే కాదు అనేది మనం చూసాము. 4 కోణాలలో ఉందని చూసాము. ఆర్థిక కోణం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇలా 4 కోణాలలో ఉన్నట్టుగా మనం చూసాము. అయితే ఈ 4 కోణాలను అమర్త్య సేన్ గారు క్లియర్గా భారతదేశాన్ని ఉద్దేశించినప్పుడు ఈ 4 కోణాల్లో చాలా తరగతులు ఉన్నాయి అని చెప్పేసి, లేదంటే స్త్రీలు కూడా ఇందులోకి వస్తారు అని చెప్పేసి, లేదంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబుల్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రాథమిక సామర్థ్యాలు జీవితాంతం నేర్చుకునే అవకాశం లేకుండా నిరాకరించబడ్డారు అని చెప్పేసి చెప్పడం అనేది మనం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సామాజిక మినహాయింపు అనేది ఒక కోణీయం కాదు, బహుకోణీయమో అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు మరి ఒక అంశాన్ని సామాజిక మినహాయింపుకు 3 భాగాలు ఏవైతే చూసామో నిరుద్యోగము, దారిద్ర్యము, సామాజిక ఒంటరితనం అనేది విషవృత్తం అనేది చూసాం. దాన్ని ఇటువంటి ప్రాబ్లం ఉన్న సామాజిక మినహాయింపుకు ఒక రకంగా చెప్పాలంటే సామాజిక సమీకరణ అనేది ముగింపు పలకడానికి తెచ్చిన ఒక ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బహిష్కరించబడ్డ స్త్రీలు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, శరణార్థులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని సామాజిక అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని సమీకరణలో మనకు చెప్తాను. ఓమెన్ గారు చెప్పినట్టుగా రాజ్యం అల్పసంఖ్యాక ప్రజలకు గౌరవం ఇవ్వాలి, అలాగే కుల గ్రామానుకృత శ్రేణికి చట్టబద్ధతను తొలగించాలి. వివిధ పథకాల ద్వారా సామాజిక సమీకరణ అనేది జరుగుతూ ఉంటుంది, అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మినహాయింపు ద్వారా వచ్చిన చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడము అనేది జరుగుతుంది అనేది మనకు సామాజిక సమీకరణ ప్రక్రియలో తెలుస్తూ ఉంటుంది.